నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. సహజంగా మనం అందరం గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శనివారాలు అయితే కనుక అందరం తప్పనిసరిగా వెళ్తాం. అయితే ఈ నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేస్తాము. ఎందుకు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక ప్రదక్షిణ అన్నట్టుగా చేయడం జరుగుతుంది. కొంతమందికి గుర్తుంటే కనుక ఆ నవగ్రహాలు ఎటువైపు ఉన్నాయో, ఈస్ట్ వైపు ఎవరున్నారు, అలాగే ఆగ్నేయం వైపు ఎవరున్నారు, దక్షిణం వైపు ఎవరున్నారు, అలా గుర్తుపెట్టుకొని కూడా చేయడం జరుగుతుంది. అయితే మన శరీరంలోనే మనకి మన శరీరంలో ఉండేటటువంటి వాయువుల కలయిక వలన నవగ్రహాలు ఉన్నాయి. ఇది నేను మా గురువుగారి ద్వారా తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఎప్పుడైతే నేను ఈ గుడికి వెళతానో, ఈసారి గుడికి వెళ్ళినప్పుడు ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నా మానసిక స్థితి మారిపోయింది. నేనిప్పుడు ఒక ప్రదక్షిణ చేయడం, నా శరీరంలో ఏ బాడీ పార్ట్లో ఉంది ఆ గ్రహం అని అక్కడ నమస్కారం చేస్తూ ఆ ప్రదక్షిణలు చేయడం జరిగింది. అదే రకంగా కొన్నిసార్లు మనకేమవుతుంది అంటే గుడి దాకా వెళ్ళలేం. అంటే దాని అర్థం ఒంట్లో ఓపిక ఉండకపోవచ్చు, ఇంటికి ఎవరైనా గెస్టులు రావచ్చు, లేదు వాతావరణ పరిస్థితులు అంటే అదేంటి అని అంటే ఈ వర్షాకాలం అయితే కనుక వర్షం ఉన్నప్పుడు వెళ్ళలేము, లేకపోతే చలి ఉన్నప్పుడు వెళ్ళలేము. ఎండాకాలం మనకి ప్రాబ్లం ఏం లేదు. మనకి ఇండియాలో ఇప్పుడు ఎండాకాలం బాగానే ఉంది కాబట్టి ఈ సమస్య అయితే రాదు. కాకపోతే ఏంటయ్యా అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఈ నవగ్రహాలని ఎలా గుర్తిస్తాము? సో ఎలా గుర్తిస్తాము అంటే ముందు మనకి మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల మీద అవగాహన రావాలి. చక్రాలంటే ఏమిటి? చక్రాలు జంక్షన్ బాక్సెస్ అన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే మన ఇంట్లో కనుక ఈ కరెంట్ వైరింగ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని జంక్షన్స్లో ఒక డమ్మీ బాక్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ డమ్మీ బాక్స్తో ఏ వైపుకి ఏ వైరు వెళ్తుంది అనేది అక్కడ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇలాగే మనకి మన శరీరంలో అది డమ్మీ బాక్స్ కాదు. ఆ శరీరంలో మనకు ఉండేటువంటి ఆ నరాలు అన్నీ ఒక గుత్తిలా ఉన్న చోట అది ఈ మనకి చక్రాలని ఉంటాయి. ఇవి నేకెడ్ ఐస్కి కనిపించవు. అంటే దాని అర్థం మనం మామూలుగా ఇలాంటి కళ్ళతో చూద్దామని ఎక్స్రే తీసుకుని చూద్దామని చూస్తే అవి కనిపించవు. ఎందుకంటే ఇదే విషయంలో బ్రహ్మంగారి దగ్గర ఒక శిష్యుడుండి ఈ చక్రాల గురించి అడిగినప్పుడు చక్రాలు ఉన్నాయి అని ఆ గురువుగారు చెప్తూ ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని కోసి చూస్తే ఆ చక్రాలు లేవు. సో కాబట్టి ఇవి మన సూక్ష్మ దృష్టితో చూసిన వాళ్ళకే కనిపిస్తుంది. అంటే ఎవరికైతే ఆ యోగిక్ సెన్స్ ఉంటుందో వాళ్ళకి కనిపిస్తుంది. లేదు యోగిక్ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ని కనుక మనం డెవలప్ చేసుకుంటే కూడా మనకి తెలుస్తుంది. అంటే అక్కడ మనం ధ్యానం కానీ ఏదైనా చేసినప్పుడు అక్కడ కొన్ని రకాల బీజాక్షరాలు ఉంటాయి, అవి చేసినప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఆ బీజాక్షరాలతో పని లేదు. మనకి ఏ చక్రం దగ్గర ఏ రకమైనటువంటి గ్రహం ఉంటుంది అన్నది మనకి తెలిస్తే చాలు. అది ఏమిటయ్యా అంటే ఒకటి మూలాధారం దగ్గర మనకి శని ఉంటుంది. శని ఉంటాడు. మూలాధారం అంటే ఎక్కడ అంటే మనం ఎలాగైతే కూర్చుని ఉంటామో కూర్చుని ఉన్నప్పుడు మన వెన్నుపూసకి చివరి భాగంలో ఉన్నది మనకి మూలాధారం. అక్కడ మనకి శని ఉంటాడు. దానిపైన కొంచెం లేదు అంటే నావెల్కి ఒక బెత్తిడు కిందకి చూస్తే అక్కడ మనకి స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఆ స్వాదిష్టాన చక్రంలో గురుడు ఉంటాడు. నాభి అన్నది మణిపుర చక్రం. మణిపుర చక్రంలో మనకి కుజుడు ఉంటాడు. దాని తర్వాత అనాహత చక్రం అంటే మన హృదయ స్థానం. సో ఈ అనాహత చక్రం దగ్గర మనకి చంద్రుడు ఉంటాడు. నెక్స్ట్ మనకి కంఠస్థానం. ఆ కంఠస్థానం అనేది విశుద్ధి చక్రం.
సో విశుద్ధి చక్రంలో మనకి శుక్రుడు ఉంటాడు. దాని తర్వాత ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే మనం బొట్టు పెట్టుకునే ప్లేస్. అక్కడ మనకి ఆజ్ఞాచక్రంలో బుధుడు ఉంటాడు. దాని తర్వాత సహస్రారం అంటే తల మీద, అక్కడ మనకి సూర్యుడు ఉంటాడు. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది, ఈ 7 చక్రాలు వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎవరు, రాహు, కేతు. రాహు సహస్రారంలో ఉంటాడు, కేతువు మూలాధారంలో ఉంటాడు. సో ఈ రకంగా మనకి 9 గ్రహాలు మన శరీరంలోనే ఉన్నాయి. సో కాబట్టి మనం ఈసారి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి అని అనుకున్నా, లేదు ఎప్పుడైనా మనం నవగ్రహ స్తోత్రాలు అవి చదివి నవగ్రహాలకు అష్టోత్తరాలు అవి చేస్తున్నా, మనం బాహ్యంలో కాకుండా అంతరంగంలో కనుక మనం చూస్తూ కనుక మనం చేసాము అని అంటే కనుక అక్కడ యాక్టివేట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అనేది ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసి తెలుసుకోవాల్సిన విషయం. ఇది నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. నమస్కారం.